విస్తారమైన వాక్యం, గొప్ప గొప్ప దేవుని సేవకులు, గొప్ప గొప్ప సభలు, ఎంతో ప్రయాసపడి ఎంతో ధనాన్ని వచ్చి చేస్తున్న ఈ సభల ద్వారా దేవుడు ఏదో ఒకటి ఆశిస్తాడు. చక్కగా వచ్చి నీట్గా భోంచేసి జాగ్రత్తగా కూర్చొని నీట్గా నువ్వు మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోవడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడా? అలా వెళ్ళిపోవడానికి సేవకులు ప్రయాసపడుతున్నారా? దేవుడు ఖచ్చితంగా నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. ఆ ప్రతిస్పందన ఏమై ఉండాలి తెలుసా? ఇదిగో హత్తుకొని వీరు విశ్వసించారే, అలా ఉండాలి. వీళ్ళు హత్తుకున్నారంట ఎవరిని? పౌలు గారిని. నవ్వేవారు ఒకవైపు ఉన్నారు, మరోసారి వింటాములే అని చెప్పిన వారు మరోవైపు ఉన్నారు. కానీ వీరెవ్వరిని పట్టించుకోకుండా ఒక గుంపు ముందుకు వచ్చిందంట. అయ్యా, నువ్వు ఏదైతే చెప్పావో ఆ విషయాలన్నీ మాకు అర్థమయ్యాయి, మేము విశ్వసిస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఏం చూపించారు? విశ్వాసాన్ని చూపించారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదా? అక్కడ కూర్చున్న మనమందరం కూడా విశ్వాసులమే. అయితే మనం పేరుగా విశ్వాసులం, మన విశ్వాసంలో ఏది లేదు. నేను వాక్యము చెబుతా ఉన్నప్పుడు నీ మనసులో ఎక్కడో చిన్న వెలితి, ఎక్కడో చిన్న లోటు, నిజమే నేను దేవుణ్ణి ప్రతిస్పందించట్లేదు, ఇన్ని సభలకు వెళ్ళాను, ఇంత వాక్యం విన్నాను, నా జీవితం ఇలా కాదు కదా ఉండాల్సింది, మరొకలా ఉండాలని నీకు ఒకవేళ అనిపిస్తే నీకు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసానికి ఏమి లేదు. దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. పొందకపోవుట ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. విశ్వాసంలో ఏముండాలి తెలుసా? ప్రేమ వలన కార్యసాధకమగు అంటే క్రియ చేసేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోయే క్రైస్తవం కాదు. వాక్యం విన్న తర్వాత ప్రతిస్పందించే క్రైస్తవులు కావాలి, స్పందించే క్రైస్తవులు కావాలి, వాక్యానికి లోబడే క్రైస్తవులు కావాలి, వాక్యానికి ఇదిగో విధేయత చూపించే క్రైస్తవులు కావాలి. అలా చెయ్యాలి అంటే ఏముండాలి తెలుసా? మనకి దేవుని పట్ల ప్రేమ ఉండాలి. ఇదిగో ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ఇదిగో క్రీస్తు కొరకు ప్రయాసపడే గుణంలోని తీసుకెళ్తుంది. అలాంటి విశ్వాసమే దేవునికి కావాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు, నిన్ను నన్ను ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇదిగో నేను అందుబాటులో నీకున్నాను, నన్ను ఆరాధిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నువ్వు అర్థం చేసుకో, నీలో ఉన్న విశ్వాసము, నేను వాక్యానికి రెస్పాండ్ అవుతున్నాననే గుణము క్రియారూపకం దాల్చుతుందా లేదా? అది పని చేయనిస్తుందా లేదా? అది పని చేయకపోతే దానివల్ల ప్రయోజనము ఏమాత్రము కూడా లేదు.